భాను టాక్స్ ఛానల్ కి స్వాగతం. సాధారణంగా మనం దేవుడికి హారతి ఇచ్చేటప్పుడు జస్ట్ దీపం వెలిగించి అలా తిప్పేస్తుంటాం కదా. కానీ మన గణపయ్యకు హారతినిచ్చేటప్పుడు ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉందండి. ఏ భాగానికి ఎన్నిసార్లు హారతి తిప్పాలో శాస్త్రం ఏం చెబుతుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా హారతిని స్వామివారి పాదాల చెంత 4 సార్లు గుండ్రంగా తిప్పాలి. ఆ తర్వాత పొట్ట భాగం దగ్గర 2 సార్లు, ఆ పైన స్వామివారి ముఖం దగ్గర ఒకసారి మాత్రమే హారతిని తిప్పాలి. అదే విధంగా స్వామివారి పాదాల నుండి శిరస్సు వరకు మొత్తం 7 సార్లు గుండ్రంగా తిప్పుతూ హారతినివ్వాలి. ఈ విధంగా ఎందుకు చేయాలంటే స్వామివారి పాదాల దగ్గర 4 సార్లు తిప్పడం వల్ల మనలోని అహంకారం తొలగిపోతుంది. అలానే పొట్ట దగ్గర 2 సార్లు తిప్పడం వల్ల మనకు ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. అదే విధంగా ముఖం దగ్గర ఒకసారి చూపించడం వల్ల స్వామివారి తేజస్సు మనపై పడి మనకు మనశ్శాంతి లభిస్తుంది. ఇక 7 సార్లు సర్వంగా హారతి ఇవ్వడం వల్ల మన సమస్త పాపాలు తొలగిపోయి ఆ విఘ్నేశ్వరుడి పూర్తి అనుగ్రహం మనకు కలుగుతుంది. అదే విధంగా సంకష్టహర చతుర్థి పూజలో మనకుండే చాలా ధర్మ సందేహాలు, మన కోరిక తీరాక ముడుపుని ఏం చేయాలి, ఆ ముడుపుని ఎక్కడ సమర్పించాలి, ఇలాంటి సందేహాలకు సమాధానం తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ఉన్న 11 ధర్మ సందేహాల వీడియోని ఇప్పుడే చూడండి. అలానే పూర్తి పూజా విధానం కూడా మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసింది, ఒకసారి చెక్ చేయండి. మరిన్ని విషయాల కోసం ఇప్పుడే మన భాను టాక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.